హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది ఉత్తరప్రదేశ్ లోని కైసర్ బాగ్. అక్కడ 4వ అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది. అందులోని 4వ అంతస్తులో రోషిని అనే లేడీ తన కూతురుతో కలిసి ఉంటోంది. రోషినికి 32 ఏళ్లు. ఆమె కూతురు పేరు సైనరా ఖాన్. ఆ పాపకు 6 ఏళ్లు. సింగిల్ మదర్ గా రోషిని ఆ ఫ్లాట్ లో ఉంటోంది. రోషిని ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు వెళ్లినా తన కూతుర్ని ఇంట్లోనే లాక్ చేసి బయటకు వెళ్తుంది. ఎప్పట్లాగే జూలై 14, 2025వ తేదీన కూడా కూతుర్ని ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత మరుసటి రోజు జూలై 15 వేకువజామున 3 గంటలకు వచ్చింది. ఇంటికి వచ్చి చూస్తే డోర్కు వేసిన తాళాన్ని ఆల్రెడీ ఎవరో తెరిచినట్లు అనిపించింది. ఆ సీన్ చూడగానే ఒక్కసారిగా గుండె జల్లుమంది. అప్పుడు భయపడింది. నా కూతురుకు ఏమన్నా అయిందా అని వేగంగా లోపలకు వెళ్ళింది. నా కూతురు క్షేమంగానే ఉందా అని నేరుగా బెడ్రూమ్కే వెళ్ళింది. పాప బెడ్ పై పడుకుని ఉంది. ఇంతసేపు చాలా కంగారు పడిన తల్లి పాపకు ఏం కాలేదు, పడుకుని ఉంది అని నిట్టూర్పు వదిలింది. కానీ పాపను ప్రేమగా చూస్తూ చేతుల్లోకి తీసుకున్నప్పుడే తెలిసింది ఆ పాప ప్రాణాలతో లేదని. ఆ పాప దగ్గర ఎలాంటి కదలికలు లేకపోవడంతో ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. కానీ ఊపిరి తీసుకుంటున్న ఆనవాళ్లే కనిపించలేదు. కాళ్ళు చేతులు పట్టుకుని కదిపింది. ఛాతీ దగ్గర చేతులు పెట్టి హార్ట్ బీట్ ఉందా అని చెక్ చేసింది. కానీ గుండె కొట్టుకోవట్లేదని తెలిసి ఆ తల్లి గుండె ఆగిపోయింది. గట్టిగా ఏడ్చింది. భయంతో బయటకు పరిగెత్తి ఏడుస్తోంది. ఆమె ఏడుపులు చూసి చుట్టుపక్కల వాళ్ళు బయటకు వచ్చారు. వెంటనే లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతకీ ఆ పాపకు ఏమైంది? 6 ఏళ్ల పాప అని కూడా చూడకుండా దారుణంగా ఎవరు చంపారు? ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు తెలిసిన వాస్తవాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. నైబర్స్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. మొదట అపార్ట్మెంట్ ను పరిశీలించారు. ఆ తర్వాత ఫ్లాట్ లోకి వెళ్లారు. పోలీసులు లోపల అడుగు పెట్టగానే ఆటోమేటిక్ గా జేబుల్లో ఉన్న కచ్చిప్ తీసుకుని ముక్కుకు అడ్డుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత డెడ్ బాడీని పరిశీలించారు. ఫోరెన్సిక్ టీం వచ్చి ఆధారాల కోసం అన్వేషించింది. ఇంకోవైపు పోలీసులు ఆ ఇంట్లో ఫోర్స్డ్ ఎంట్రీ ఉందా అని చెక్ చేశారు. తలుపుకు వేసి ఉన్న తాళాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రోషిని దగ్గరకు వచ్చి మీకు ఎవరిపైనైనా అనుమానంగా ఉందా అని అడిగారు. అప్పుడు ఆమె ఏమాత్రం ఆలోచించకుండా నాకు నా భర్త షారుఖ్ పైనే అనుమానంగా ఉందని చెప్పింది. ఆమె భర్తకు 35 ఏళ్లు. నా భర్తకు నాకు అభిప్రాయ భేదాలు రావడంతో ఈ అపార్ట్మెంట్ లో నా కూతురుతో నేను ఒంటరిగా ఉంటున్నాను. నా కూతురును నా భర్త ఏదైనా చేసి ఉంటాడు, అతన్ని పట్టుకుని విచారిస్తే అన్ని వాస్తవాలు తెలుస్తాయని చెప్పింది. మొదట ఈ ఇంట్లోకి ఎన్ని మార్గాల్లో రావచ్చని పోలీసులు పరిశీలించారు. లిఫ్ట్ ద్వారా రావచ్చు, లేదంటే మెట్ల ద్వారా కూడా రావచ్చని పోలీసులు తెలుసుకున్నారు. ఆ టైంలో లిఫ్ట్ పనిచేయట్లేదు. దాన్ని బట్టి చూస్తే నిందితులు స్టెప్స్ ద్వారానే వచ్చి ఉంటారని అనుకున్నారు. కానీ రోషిని ఏం చెప్పిందంటే రాత్రిపూట ఈ ఫ్లోర్ కు ఉన్న గేటు మూసుకునే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్లాలంటే ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వారి దగ్గరే తాళం చెవి ఉంటుంది. వారు మాత్రమే దాంతో తెరుచుకుని వెళ్తుంటారు, వస్తుంటారు. నేను రాత్రి 3 గంటల సమయంలో వచ్చినప్పుడు ఆ గేటు మూసే ఉంది. నా దగ్గర ఉన్న తాళం చెవితో తెరుచుకుని లోపలకు వచ్చాను. కానీ మా ఇంటికున్న తాళాన్ని ఎవరో తెరిచినట్లు సందేహం కలిగిందని చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత ఇంకే దారి నుంచైనా ఇంట్లోకి రావచ్చా అని చెక్ చేశారు. పక్కనే ఉన్న ఇంటి బాల్కనీ నుంచి ఈ అపార్ట్మెంట్ లోకి దూకొచ్చని పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు కొన్ని టీంలు ఫామ్ చేసి నిందితులను కనిపెట్టడం కోసం తీవ్రంగా పనిచేశారు. కొందరు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తుంటే ఇంకొందరు అపార్ట్మెంట్ సమీపంలో యాక్టివ్ గా ఉన్న ఫోన్ నంబర్ల కోసం వెతికారు. మరికొందరు షారుఖ్ ఖాన్ మొబైల్ సిగ్నల్ ను ట్రేస్ చేశారు. కైజర్ బాగ్ నుంచి కొంచెం దూరంలో ఉన్న అమీనాబాద్ అనే చోట అతని సెల్ ఫోన్ సిగ్నల్ చూపించింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. తన అక్క ఇంట్లో దాక్కున్న షారుఖ్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు అతన్ని చూడగానే ఒక విషయం వారికి షాకింగ్ గా అనిపించింది. అతన్ని అరెస్ట్ చేస్తుంటే కుంటూ నడుస్తూ వస్తున్నాడు. ఏమైందని పోలీసులు అడిగితే 2 నెలల క్రితం ఒక ప్రమాదం జరిగింది, అప్పుడే కాలికి గాయమైందని చెప్పాడు. ఇది చూడగానే పోలీసులకు
ఆ హత్య ఇతడే చేసి ఉంటాడని అనుమానం బలపడింది. ఒకవేళ బాల్కనీ నుంచి ఇతడు ఎగిరి దునికేటప్పుడు గాయం అయి ఉంటుందని అనుకున్నారు. ఇంకోవైపు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఒక మిస్టీరియస్ వ్యక్తి ఆ అపార్ట్మెంట్ లోకి రావడం, కాసేపు అయ్యాక తిరిగి వెళ్లిపోవడం గుర్తించారు. ఇంతకీ ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది ఎవరై ఉంటారు? ఆ వ్యక్తి షారుఖ్ ఖానే అయి ఉంటాడా అని పోలీసులు ఎంక్వైరీ చేశారు. మొదటగా పోలీసులు ఈ దంపతుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు. లక్నోలోని ఖైజర్బాగ్ లో షారుఖ్ కుటుంబం ఉంటోంది. ఫైజన్ అనే ఈ అపార్ట్మెంట్ లోనే షారుఖ్ ఖాన్ కు చెందిన కుటుంబ సభ్యులంతా ఉంటున్నారు. వాస్తవానికి ఈ అపార్ట్మెంట్ షారుఖ్ ఖాన్ తల్లి పర్వీన్ పేరుపై ఉంది. ఈ 4 అంతస్తుల అపార్ట్మెంట్ లోని 2 ఫ్లోర్లలో ఈ కుటుంబం ఉంటోంది. 4th ఫ్లోర్ లో షారుఖ్ ఖాన్ కుటుంబం ఉంటుండగా 3rd ఫ్లోర్ లో పర్వీన్ కుటుంబం ఉంటోంది. మిగతా 2 ఫ్లోర్లను అమ్మేశారు. 3rd ఫ్లోర్ లో షారుఖ్ ఖాన్ తల్లి పర్వీన్, అన్న సల్మాన్ ఖాన్, మరో 2 సోదరీమణులు ఉంటున్నారు. వీరికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ షారుఖ్ ఖాన్ ట్రావెల్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. రోషిని ఒక ఏజెన్సీలో పనిచేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో వీడియోలు కూడా అప్లోడ్ చేస్తుంటుంది. షారుఖ్ ఖాన్ రోషిని దంపతుల ముద్దుల కూతురైన సైనరా ఖాన్ పక్కనే ఉన్న స్కూల్లో చదువుతోంది. సంఘటన జరగడానికి 3 నెలల క్రితం అంటే 23 ఏప్రిల్ 2025వ తేదీన తన అక్క ఇంటికి వెళ్లాలని షారుఖ్ ఖాన్ అనుకున్నాడు. అతని అక్క అమీనాబాద్ లో ఉంటోంది. అందువల్ల ఇంట్లో పడుకుంటున్న తన కూతురును ఎత్తుకుని కిందకు వచ్చాడు. తన తల్లి పర్వీన్ కు ఇచ్చాడు. ఆ తర్వాత 2 వీలర్లో వెళ్లిపోయాడు. అలా బయటకు వెళ్లిన తర్వాత అతనికి యాక్సిడెంట్ జరిగింది. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. రోషిని కూడా హాస్పిటల్ కు వెళ్లి భర్తకు సేవలు చేసింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు తన కూతురుకు కాల్ చేసి మాట్లాడాలని రోషిని ఎంతో ట్రై చేసింది. కానీ సైనరా ఖాన్ తో షారుఖ్ తల్లి పర్వీన్ మాట్లాడనివ్వలేదు. మా అత్త నా కూతురుతో ఎందుకు మాట్లాడనియట్లేదని రోషినికి సందేహం కలిగింది. అసలు ఏం జరిగి ఉంటుంది? ఇంతకీ నా కూతురు ఆ ఇంట్లో బాగానే ఉందా లేదా, తనకేమైనా అయిందా అని ఇదే ఆలోచనలో ఉండేది రోషిని. ఇలాంటి సమయంలోనే కుటుంబం అంతా షారుఖ్ ను కలవడానికి హాస్పిటల్ కు వచ్చారు. షారుఖ్ ఖాన్ తల్లి, అన్న, సోదరీమణులు అంతా హాస్పిటల్ కు వచ్చారు. వారు వచ్చేటప్పుడు 6 సంవత్సరాల పాపను కూడా తీసుకొచ్చారు. పాపను చూడగానే రోషినికి చాలా సంతోషం కలిగింది. పాపను పక్కకు తీసుకెళ్లి ప్రేమగా మాట్లాడుతోంది. కానీ ఆ పాప ముఖం వాడిపోయినట్లు ఉంది. ఇంతకు ముందులాగా చలాకీగా లేదు. పాపను అలా చూడగానే రోషిని గుండె తరుక్కుపోయింది. కూతురును దగ్గరకు తీసుకుని బాగా ఏడ్చింది. ఒకవేళ అమ్మ దగ్గర లేదని బెంగ పెట్టుకుందేమో అనుకుంది. కాసేపు అయ్యాక హాస్పిటల్లో ఒక్కరే ఉండాలని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళబోతున్నారు. అప్పుడు సైనరా ఖాన్ ను కూడా తీసుకెళ్తున్నారు. అప్పుడు రోషిని ఏమందంటే, పాప డల్ గా ఉంది, నాతోనే ఉండనివ్వండి అని అంది. అందువల్ల పాపను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయారు. పాప సాడ్ గా ఉండడంతో రోషిని నవ్వించడానికి ఎంతో ట్రై చేసింది. ఎంత ఆట పట్టించినా ఆ పాప నవ్వడం లేదు. పాప ఎందుకిలా మూడీగా ఉంటోందని రోషినికి అర్థం కావట్లేదు. అందువల్ల ఎందుకిలా ఉన్నావు, నీకేం జరిగిందని గుచ్చి గుచ్చి అడిగింది. అప్పుడు పాప ఒక షాకింగ్ విషయం చెప్పింది. ఆ మాటలు వినగానే రోషిని గుండె ముక్కలైంది. ఆ మాటలు వినలేక చెవులను మూసుకుంది. కళ్ళ నుంచి దారాలుగా నీళ్లు కారాయి. తన కూతురు చెప్పిన విషయాలు విన్నాక అదిరిపడ్డ రోషిని ఒక తల్లిగా భరించలేకపోయింది. వెంటనే పాపను భర్త దగ్గరకు తీసుకెళ్లింది. తనకేం జరిగిందో ఆ పాప తండ్రికి కూడా చెప్పింది. కానీ ఆ తండ్రి అస్సలు నమ్మట్లేదు. అలా జరిగి ఉండదు అని అన్నాడు. అయినా కూడా ఒకసారి తల్లికి, అన్నకు ఫోన్ చేసి పాప చెప్పిన విషయం గురించి అడిగాడు. వారు కూడా అస్సలు ఛాన్సే లేదు, అలా ఎందుకు జరుగుతుంది అని అన్నారు. అప్పుడు రోషినికి చాలా కోపం వచ్చింది. నేను నా కూతురు చెప్పేది మీకు నమ్మబుద్ధి కావట్లేదా అని 5 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. 2025 ఏప్రిల్ 28వ తేదీన పాపను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. తనకు ఏం జరిగిందో ఆ పాపే తన నోటితో జరిగిన విషయం చెప్పింది. కానీ ఆ పాప చెప్పిన విషయాలను ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇంతకీ ఆ పాప ఏం చెప్పిందంటే, తన పెదనాన్న అయిన సల్మాన్ ఖాన్ తనపై తప్పుగా ప్రవర్తించాడని చెప్పింది. అతనికి పర్వీన్, ఆమె 2 కూతుర్లు సహకరించారని 6 ఏళ్ల పాప తన నోటితోనే తనకు జరిగింది చెప్పింది. కానీ పోలీసులు అస్సలు నమ్మలేదు. అందువల్ల ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ క్రమంలో రోషినికి ఏం చేయాలో అర్థం కాలేదు.
కాపాడాల్సిన పోలీసులు పట్టించుకోవట్లేదని చాలా ఏడ్చింది. తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలని ఆమె అనుకుంది. అందువల్ల తాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడం వల్ల వీడియో రికార్డ్ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని అనుకుంది. ఆ వీడియో ద్వారా తన కూతురుకు జరిగిన అన్యాయం చాలా మందికి తెలిసిన తర్వాతైనా పోలీసులు యాక్షన్ తీసుకుంటారని అనుకుంది. అందువల్ల సైనారా ఖాన్ అనే పాప తనకి ఏం జరిగిందో చెబుతుంటే రోషిని వీడియో రికార్డ్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. కాసేపట్లోనే ఆ వీడియో వైరల్ అయిపోయింది. చాలా మంది ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని కామెంట్లు పెట్టారు. ఈ సంఘటన హల్చల్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సల్మాన్ ఖాన్ ను, పర్వీన్ ను, ఆమె ఇద్దరు కూతుర్లను అరెస్ట్ చేశారు. పాప వాంగ్మూలం వీడియో రూపంలో పక్కాగా ఉండడం వల్ల పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ తో రోషిని చాలా గొడవపడింది. 4th ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ కు నువ్వు రానే రావద్దు, నేను నా కూతురు మాత్రమే ఉంటామని ఖరాఖండిగా చెప్పింది. షారుఖ్ ను బలవంతంగా కింది ఫ్లోర్ కు పంపించింది. ఇంకోవైపు తల్లి, అన్న, ఇద్దరు సోదరీమణులు జైలుకు వెళ్లడంతో ఆ ఇంట్లో షారుఖ్ ఖాన్ మాత్రమే ఉండేవాడు. ఈ రోషిని అనవసరంగా తన వాళ్ళను జైలుకు పంపించిందని కోపంగా ఉండేవాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందువల్ల 4th ఫ్లోర్ లో భార్య ఉంటుండగా 3rd ఫ్లోర్ లో భర్త ఉంటున్నాడు. భర్తకు కూతుర్ను కూడా చూపించకపోయేది. కానీ కూతుర్ను చూడాలని షారుఖ్ ఖాన్ కు అనిపించేది. సైనారా ఖాన్ ను కలవడానికి, ఆమెతో మాట్లాడడానికి అతడు ఎంతో ప్రయత్నించాడు. కానీ అతన్ని రోషిని దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. ఎంత బతిమిలాడినా ఆమె కుదరదని చెప్పడంతో అతనికి చాలా బాధేసింది. ఎలాగైనా కూతుర్ను చూడాలన్న ఉద్దేశంతో ఉన్న అతడు కూతుర్ను చూడనిస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 1,00,000 రూపాయల డబ్బు తీసుకున్న తర్వాతే భర్తను కూతురుతో కలవనిచ్చింది. కానీ 5 నిమిషాలు కూడా సరిగా మాట్లాడక ముందే హడావుడిగా లాక్కెళ్ళింది. అంతేకాదు కట్నం కోసం నా భర్త నన్ను వేధిస్తున్నాడని కూడా కేసు పెట్టింది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక నేరం కింద అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు షారుఖ్ పై కూడా కట్నం కేసు పెట్టడంతో పోలీసులు అతన్ని హెచ్చరించారు. ఈ సంఘటనతో మనసు విరిగిపోయిన షారుఖ్ ఇక ఆ ఇంట్లో ఉండకుండా తన అక్క ఇంటికి వెళ్లి ఉండేవాడు. ఆ సమయంలో 4th ఫ్లోర్ లో తన కూతురుతో రోషిని మాత్రమే ఉండేది. కానీ తను బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు 6 ఏళ్ల కూతురుని ఇంట్లోనే ఉంచి తాళం వేసుకుని రోషిని వెళ్లిపోయేది. కొన్నాళ్లకు అరెస్ట్ అయిన షారుఖ్ కుటుంబ సభ్యులు బెయిల్ పై బయటకు వచ్చారు. షారుఖ్ కూడా తన అక్క ఇంటి నుంచి అపార్ట్మెంట్ కు వచ్చాడు. అంతా కలిసి ఆ అపార్ట్మెంట్ లోని 3rd ఫ్లోర్ లో ఉండేవారు. ఎప్పట్లాగే 2025 జూలై 14వ తేదీ కూడా కూతుర్ను ఇంట్లోనే ఉంచి లాక్ చేసి రోషిని వెళ్లిపోయింది. కానీ ఇంట్లోకి వచ్చి చూసినప్పుడు సైనారా ఖాన్ చనిపోయి ఉంది. ఆ తర్వాతే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూశారు. షారుఖ్ ఖాన్ పైనే సందేహపడ్డారు. అందువల్ల షారుఖ్ ఖాన్ కాలికి అయిన గాయాన్ని చెక్ చేశారు. మెడికల్ టెస్టులకు పంపించారు. ఆ గాయం 2 నెలల క్రితం ఏర్పడిందని ట్రీట్మెంట్ తీసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించినప్పుడు పోలీసులకు తెలిసింది. షారుఖ్ ను పోలీసులు విచారిస్తుంటే అతడు కొన్ని విషయాలు చెప్పాడు. 10 ఏళ్ల క్రితం ఢిల్లీలోని ఒక క్లబ్ లో రోషిని, షారుఖ్ కలుసుకున్నారు. ఆ క్లబ్ లో రోషిని డాన్సర్ గా ఉండేది. ఆమెను చూడగానే షారుఖ్ కు బాగా నచ్చింది. మొదట ఆమెతో స్నేహం చేశాడు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. వారికి సైనారా ఖాన్ పుట్టింది. వారి జీవితం సాఫీగానే సాగేది. మొదట్లో ఈ దంపతుల మధ్య ఎలాంటి సమస్యలు లేవు. రోషినికి పార్టీలు, క్లబ్లకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. పెళ్లైన తర్వాత కూడా తాను మారలేదు. కంటిన్యూగా క్లబ్లకు వెళ్లేది. పాప పుట్టిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోకపోవడంతో మా అమ్మకు కోపం వచ్చింది. నువ్విలా ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దని చెప్పేది. కానీ రోషిని మాత్రం వినలేదు. యాక్చువల్ గా మా పాపపై మా అన్న ఎలాంటి దారుణం చేయనేలేదు. ఈ రోషినే పాపతో అబద్ధం చెప్పించి ఉంటుంది. అన్యం పుణ్యం తెలియని పాపను తన స్వార్థానికి ఉపయోగించుకుందని చెప్పి అతడు కంట నీరు పెట్టుకున్నాడు. ఒకవైపు విచారణ జరుగుతున్న సమయంలోనే సైనారా ఖాన్ పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఫ్రెండ్స్, అసలు ఈ హత్య ఎలా జరిగిందనేది మొదట్లోనే మీకు క్లూ ఇచ్చాను. ఆ క్లూను ఎవరైనా కనిపెట్టారా? అసలు ఏం జరిగి ఉంటుందని మీరు గెస్ చేశారా? మీరు ఏం గెస్ చేశారో వీడియోను పాజ్ చేసి ఇప్పుడు కామెంట్ చేయండి. ఆ తర్వాత మీరు కరెక్ట్ గానే కనిపెట్టారా లేదా అనేది తెలుసుకోవడం కోసం వీడియోను కంటిన్యూ చేయండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందంటే ఆ పాప చనిపోయి 36 నుంచి 48 గంటలు అయి ఉంటుంది.
ఆ తర్వాతే పోలీసులు అక్కడకు వెళ్ళినట్లు వైద్యులు చెప్పారు. ఆ రిపోర్టు ఆధారంగా చూస్తే వాస్తవంగా ఆ పాప జూలై 13న చనిపోయింది. కానీ పోలీసులకు జూలై 15న ఫిర్యాదు వచ్చింది. 2 రోజుల ముందుగానే పాప చనిపోతే ఇంత లేటుగా ఆమె తల్లి కంప్లైంట్ చేసిందేంటి అని పోలీసులు అనుకున్నారు. కంప్లైంట్ చేసినప్పుడు నేను మధ్యాహ్నం బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి పాప చనిపోయి ఉందని చెప్పింది. దీనంతటిని బట్టి చూస్తే ఈమెనే ఏదైనా గేమ్ ఆడుతోందా అని పోలీసులకు అనుమానం కలిగింది. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లేటప్పుడు దుర్వాసన భరించలేక ముక్కును మూసుకున్నారు. దానికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే పోలీసులకు అర్థమైంది. ఇంతకు ముందు పోలీసులు జూలై 14 నుంచి 15 వరకు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత 13వ తేదీనే పాప చనిపోయినట్లు తెలిసింది. అందువల్ల 12 నుంచి 15 వరకు ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఎప్పుడెప్పుడు వచ్చారో తెలుసుకోవడం కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. ఈ 4 రోజుల్లో కాస్త కూడా మిస్ కాకుండా చెక్ చేశారు. అప్పుడు జూలై 13వ తేదీ రోషినితో పాటు ఆ ఇంట్లోకి ఇంకో వ్యక్తి రావడాన్ని పోలీసులు గుర్తించారు. అతని పేరు ఉదిత్ జైస్వాల్. అతని వయసు 35 సంవత్సరాలు. వెంటనే పోలీసులు అతన్ని వెతికి పట్టుకున్నారు. ఉదిత్ జైస్వాల్ నుంచి అతని ఫోన్ తీసుకుని పరిశీలించారు. ఇంకోవైపు రోషినిని కూడా అరెస్ట్ చేసి ఆమె మొబైల్ ఫోన్ ను కూడా చెక్ చేశారు. జూలై 13వ తేదీ అంటే ఆ పాప చనిపోయిన రోజు వీరిద్దరూ అదే ఫ్లాట్ లో ఉండి ఆ రోజు పార్టీ చేసుకున్నారు. సెక్సీగా డ్రెస్ చేసుకుని మందు కొట్టిన వీడియోలను పోలీసులు గుర్తించారు. చాలా సంతోషంగా ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. ఆ వీడియోలు రికార్డ్ అయిన టైం చెక్ చేసినప్పుడు ఆ పాప ఎప్పుడైతే చనిపోయినట్లు అటాప్సీ రిపోర్ట్ లో వచ్చిందో అదే టైంలో వీరు తాగి తందనాలు ఆడారు. దీన్ని బట్టి చూస్తే ఒకవైపు ఆ పాప చనిపోయి పడి ఉంటే కన్న తల్లి తన ప్రియుడితో పార్టీ చేసుకుందా అని పోలీసులు ఆశ్చర్యపోయారు. పాప చనిపోయిందన్న బాధ కూడా లేకుండా ఒక తల్లి ఇలా ఎంజాయ్ చేస్తుందా అనే సందేహంతో పోలీసులు ఆమెను ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఆమె చెప్పిన విషయాలు విని ఆడవాళ్లే కాదు మగ పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఒక కన్న తల్లి ఇలా ప్రవర్తిస్తుందా అని వారి గుండెలు జారిపోయాయి. ఉదిత్ జైస్వాల్, అతని భార్య షారూక్ ఖాన్, రోషిని ఈ 4 మంచి స్నేహితులు. ఒకరికొకరు బాగా తెలుసు. 4 ఏళ్ల క్రితం ఒక క్లబ్ లో వీరంతా కలుసుకున్నారు. అప్పుడప్పుడు వీరంతా కలిసి మద్యం తాగేవారు, మత్తు పదార్థాలు కూడా తీసుకునేవారు. ఈ సమయంలోనే షారూక్ రోషిని పెళ్లి చేసుకోగా ఇంకోవైపు ఉదిత్ జైస్వాల్ అతని భార్య కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నాళ్ళకే ఉదిత్ ను వదిలేసింది అతని భార్య. అప్పటి నుంచి ఈ ఉదిత్ జైస్వాల్ ఒంటరిగానే ఉంటున్నాడు. కానీ అసలు విషయం ఈ షారూక్ కు తెలియదు. 8 ఏళ్ల క్రితం ఒక క్లబ్ లో రోషిని ఉదిత్ జైస్వాల్ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడింది. ఇలాంటి టైంలోనే ఆర్థికంగా బాగా స్థిరపడిన షారూక్ కనిపించడంతో అతన్ని ప్రేమించి రోషిని పెళ్లి చేసుకుంది. కానీ తన ప్రియుడైన ఉదిత్ జైస్వాల్ ను మర్చిపోలేదు. షారూక్ ఖాన్ కి తెలియకుండా పబ్లు, క్లబ్లలో ఉదిత్ ను కలుసుకునేది. కొన్నిసార్లు ఇంట్లో ఎవరూ లేనప్పుడు అతడు ఇంటికి కూడా వచ్చి వెళ్లేవాడు. కొన్నాళ్లకు గొడవల వల్ల ఆ అపార్ట్మెంట్ లో షారూక్ ఖాన్, అతని కుటుంబం కూడా ఉండకపోవడంతో వీరికి అనుకూలంగా మారింది. అందువల్ల తరచుగా ఉదిత్ జైస్వాల్ ఆ అపార్ట్మెంట్ కు వచ్చేవాడు. ఒకరోజు వీరిద్దరూ బెడ్ పై ఉన్నప్పుడు సైనరా ఖాన్ చూసింది. తన తల్లి ఇంకొకరితో ఉండడం చూసి ఆ పాప షాక్ అయింది. ఈ ఉదిత్ జైస్వాల్ ను ఆ పాప అంకుల్ అని పిలిచేది. 6 ఏళ్ల పాప అయిన సైనరా ఖాన్ కు బెడ్ పై వారిద్దరు ఏం చేస్తారన్నది తెలియకపోవచ్చు. కానీ చూసింది కరెక్ట్ గా చెప్పగలదు. 6 ఏళ్ల పిల్లలను ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు చూసింది కరెక్ట్ గా చెప్పగలుగుతారు. అందువల్ల ఎప్పుడైనా తన తండ్రిని కలిసినప్పుడు డాడీ మీరు లేనప్పుడు అమ్మ ఇంకొక అంకుల్ తో ఈ బెడ్ పై ఉందని చెప్పే అవకాశం ఉంది. అదంతా గమనించిన రోషిని ఏదేదో చెప్పి పాప ఏమీ చూడలేనట్లు భ్రమ కల్పించింది. ఆ రోజు 2025 ఏప్రిల్ 23. అంటే ఇప్పుడు మనం పాప చనిపోవడానికి 3 నెలల క్రితం విషయం గురించి తెలుసుకుందాం. అప్పుడు రోషిని, షారూక్ ఖాన్ మధ్య పెద్దగా గొడవలు లేవు. సల్మాన్ ఖాన్ పై కూడా ఎలాంటి అలిగేషన్లు లేవు. కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండేవారు. 4th ఫ్లోర్ లో షారూక్ ఖాన్, రోషిని ఉండేవారు. కింది ఫ్లోర్ లో షారూక్ తల్లి, అన్న, అక్క చెల్లెలు ఉండేవారు. ఏప్రిల్ 23వ రోజు
రోషిని బయటకు వెళ్ళింది. పాప ఇంట్లో పడుకుని ఉంటే ఎత్తుకుని షారుఖ్ కిందకు వచ్చాడు. పాపను అమ్మకు ఇచ్చి అతడు అక్క దగ్గరకు బయలుదేరాడు. రోడ్డుపై 2 వీలర్లో వెళ్తుంటే అతనికి యాక్సిడెంట్ జరిగింది. అందువల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అప్పటికే ఈ రోషిని తన ప్రియుడు జైస్వాల్తో బెడ్ పై ఉన్నప్పుడు పాప చూసింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు పాప చెబుతుందా అని భయపడేది. అందుకే భర్తతో హాస్పిటల్లో ఉన్నప్పుడు పాపతో మాట్లాడడానికి కంటిన్యూగా కాల్ చేసేది. కానీ అత్త పర్వీన్ ఏదో పనిలో ఉండడం వల్ల పాపకు ఫోన్ ఇవ్వలేదు. పాప ఆడుకుంటోందని అటు వెళ్ళింది ఇటు వెళ్ళిందని చెప్పేది. ఈ సంఘటనతో రోషినికి భయం పట్టుకుంది. పాప తన గురించి ఏమైనా చెప్పి ఉంటుందా అని భయపడేది. పాపకు ఫోన్ చేసి తను చూసిన విషయం ఎవరికీ చెప్పొద్దు, దాన్ని నీ మనసులోనే ఉంచుకోవాలని చెప్దామని అనుకుంది. కానీ పాపకు అత్త ఫోన్ ఇవ్వకపోవడంతో ఒకవేళ ఆల్రెడీ నిజం చెప్పిందా అని రోషిని భయపడింది. ఏదో ఒకరోజు తప్పకుండా పాప కుటుంబ సభ్యులకు విషయం చెబుతుందని అనుకునేది. జైస్వాల్ కు ఫోన్ చేసి ఇదే విషయం గురించి మాట్లాడేది. మన గురించి ఇంట్లో తెలిసిపోతుందేమో, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని అతనితో బాధపడేది. అప్పుడు వారిద్దరు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. 6 ఏళ్ల పాపపై అత్యాచారం జరిగిందంటే ఆ కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎవరినైనా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తారు. అందువల్ల సైనరా ఖాన్ పై షారుఖ్ ఖాన్ అన్న అత్యాచారం చేశాడని, పాపను తండ్రి షారుఖ్ ఖాన్ చంపాడని ఫ్రేమ్ చేస్తే వారంతా జైలుకు వెళ్తారు. ఆ తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నారు. అందువల్ల హాస్పిటల్ కు వచ్చిన కూతురును రోషిని తన దగ్గరే ఉంచుకుంది. ఇక ఆ పాప బ్రెయిన్ వాష్ చేసింది. నీతో మీ పెదనాన్న సల్మాన్ ఖాన్ తప్పుగా నడుచుకున్నాడు, అక్కడ ఇక్కడ చేతులు వేశాడు, నిన్ను అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పేది. ఆ పాపను చాలా కన్ఫ్యూజ్ చేసింది. నిజంగానే ఇలా జరిగిందా అని ఆ పాప నమ్మింది. 6 ఏళ్ల పిల్లలకు తల్లి అంటే నమ్మకం బాగా ఉంటుంది. తల్లి చెప్పేది తప్పకుండా వింటారు. అందువల్ల మా అమ్మ చెప్పినట్టు జరిగి ఉంటుందని ఆ పాప కూడా నమ్మింది. ఆ తర్వాత తల్లి చెప్పినట్లుగానే తండ్రి అయిన షారుఖ్ కు విషయం చెప్పింది. తనపై అత్యాచారం జరిగిందని, పెదనాన్నే చేశాడని చెప్పినప్పుడు అతడు అస్సలు నమ్మలేదు. ఇదే విషయంపై తల్లికి కాల్ చేసి అడిగాడు. అప్పుడు అతని తల్లి ఆశ్చర్యపోయింది. ఏరా, తను మన ఇంటి పిల్లరా? నీకు బిడ్డ అయితే నీ అన్నకు బిడ్డ కాదా? మాకు ఆ పిల్లతో సంబంధం లేదా? తనకు అంత ఘోరం జరుగుతుంటే మేమెలా చూస్తూ ఊరుకుంటాం? అదంతా ఉత్త అబద్ధం అని పర్వీన్ చెప్పింది. అందువల్ల షారుఖ్ నమ్మలేదు. కానీ ఆల్రెడీ ప్లాన్ వేసుకున్న రోషిని వెంటనే కూతుర్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అక్కడ కంప్లైంట్ తీసుకోకపోవడంతో వీడియో రికార్డ్ చేసింది. తల్లి చెబుతుంటే అచ్చం అలాగే ఆ పాప చెప్పింది. దాన్ని రికార్డ్ చేసిన రోషిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ తర్వాత ఈ కేసు సీరియస్ గా మారింది. షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత షారుఖ్ కు రోషిని దూరంగా ఉండేది. వీరితో సంబంధం లేకుండా 4th ఫ్లోర్ లో కూతురుతో కలిసి రోషిని ఉండేది. ఆ తర్వాత కూడా ఉదిత్ జైస్వాల్ వచ్చి రోషినితో ఇల్లీగల్ రిలేషన్షిప్ కొనసాగించేవాడు. ఇలాంటి సమయంలోనే జూలై 13వ తేదీ వచ్చింది. ఆ రోజు ఆదివారం కావడంతో సైనరా ఖాన్ పాటలు వింటోంది. అప్పుడు పెద్దగా సౌండ్ పెట్టావేంటి అని పాపను రోషిని కొట్టింది. ఏడ్చుకుంటూనే ఆ పాప వెళ్లి పడుకుంది. ఇదే సమయంలో ఉదిత్ జైస్వాల్ వచ్చాడు. వారిద్దరూ మందు కొట్టారు, మత్తు పదార్థాలు తీసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ ఫిజికల్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఆ టైంలో రూమ్ లో పడుకున్న పాప లేచింది. వీరున్న రూమ్ కు వచ్చి ఆ ఇద్దరిని చూడకూడని స్థితిలో చూసింది. ఈ విషయం డాడీకి చెప్తానని ఆ పాప అంది. అప్పటికే చాలా మత్తులో ఉన్న ఈ దుర్మార్గులు 6 ఏళ్ల పాపకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వారి మాటలను పాప వినలేదు. ఆల్రెడీ తల్లి మాటలు వినడంతో నానమ్మ పెదనాన్న జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ పాపకు కూడా ఈ విషయాలు అర్థమైనట్లే ఉన్నాయి. అందువల్ల తల్లి ఎంత చెప్పినా అస్సలు వినలేదు. అప్పుడు విపరీతమైన కోపంతో ఊగిపోయిన రోషిని పాపను బెడ్ పై పడేసింది. వెంటనే దిండును తీసుకుని పాప ముఖంపై జైస్వాల్ అదిమి పెట్టాడు. ఇక ఇద్దరూ కలిసి అభం శుభం తెలియని పాపకు ఊపిరి ఆడకుండా చేశారు. జాలి దయ లేకుండా 6 ఏళ్ల పాపను ఈ క్రూర మృగాలు చంపేశాయి. వారి అక్రమ సంబంధం బయటపడకూడదంటే ఆ పాప ప్రాణాలతో ఉండకూడదని కాస్త కూడా కరుణ లేకుండా అన్నం పుణ్యం తెలియని పాపను అంతమొందించారు. అప్పుడు కూడా వారు బాధపడలేదు. మళ్లీ తాగుడు కంటిన్యూ చేశారు. మత్తు పదార్థాలు తీసుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు.
మత్తు వదిలిన తర్వాత అప్పుడు ఏం చేద్దామని ఆలోచించారు. పాప డ్రెస్ పై అక్కడక్కడ రక్తం పడింది. వెంటనే డ్రెస్ ను మార్చారు. పాపను ఇంట్లోనే ఉంచి లాక్ చేశారు. ఆ తర్వాత డ్రెస్ ను తీసుకెళ్లి ఒక ఏరులో పారేశారు. హుస్సేన్ గంజ్ లోని ఒక హోటల్లో దిగారు. 2 రోజుల తర్వాత అంటే జూలై 15వ తేదీ ఆ అపార్ట్మెంట్ కు రోషిని వెళ్ళింది. వచ్చే ముందే పక్కా ప్లాన్ తో వచ్చింది. పాపను షారూక్ ఖాన్ చంపాడని ప్రేమ్ చేస్తాను, అతడు జైలుకు వెళ్తే ఈ అపార్ట్మెంట్ నాకే వస్తుంది, ఈ కేసు నుంచి కూడా మనం ఈజీగా తప్పించుకోవచ్చని ప్రియంతో చెప్పింది. ఆ తర్వాతే ఇంట్లోలో చెప్పుకున్న విషయం జరిగింది. రోషిని రూమ్ లోకి వెళ్ళగానే దుర్వాసన వచ్చింది. వెంటనే స్ప్రేలు కొట్టింది. నా కూతురును షారుఖే చంపాడని నాటకమాడింది. కానీ పోలీసులు కరెక్ట్ గా విచారణ చేసి అసలైన నిజాలను బయటపెట్టారు. ఈ కేసులో అసలు సూత్రధారి రోషిని అని తెలిసి విచారణ చేసిన పోలీసులే ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం రోషిని ఆమె ప్రియుడు ఉదిత్ జైల్లో ఉన్నారు. షారూక్ ఖాన్ కుటుంబంపై ఎలాంటి తప్పు లేదని పోలీసులు తెలుసుకున్నారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ కేసు కోర్టులో ట్రయల్స్ కు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కోర్టులో వాదనలు జరిగి తీర్పు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి. ఈ కేసు ఇంతటితో అయిపోయింది. ఈ కేసు గురించి తెలుసుకుంటే సరిపోతుంది అనుకున్న వారు ఇంతటితో ఆపేయచ్చు. ఆ తర్వాత నేను చేసిన అనాలిసిస్ చూడాలనుకున్న వారు మాత్రం కంటిన్యూ చేయొచ్చు. ఒక తల్లి తప్పుడు ఆలోచనల వల్ల 6 ఏళ్ల పాపకు అప్పుడే నిండు 100 ఏళ్లు నిండాయి. కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి ప్రియంతో కలిసి దారుణంగా చంపేసింది. తన శారీరక సుఖం తప్ప పాప భవిష్యత్తు ఆ తల్లికి కనిపించలేదు. తాను చేసేదంతా చేసి అనవసరంగా అమాయకులను ఈ కేసులో ఇరికించింది. వారిని మానసికంగా కుంగిపోయేలా చేసింది. తల్లి, తండ్రి, నానమ్మ, పెదనాన్న, 2 అత్తలు ఉన్న కుటుంబంలో ఒక పాప ఉంటే తను ఎంత ప్రత్యేకమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాప ముద్దు ముద్దు మాటలు వినడానికి, తనకు కబుర్లు చెప్పడానికి ఆ కుటుంబం ఎంత పరితపించిపోయేదో. ఆ పాపతో ప్రేమగా మాట్లాడి ఆ కుటుంబంలోని వారు బాధలు, దుఃఖాలు, టెన్షన్లు మర్చిపోయి ఉంటారు. ఆ పాప గురించి ఎన్నో కలలు కనే ఉంటారు. పాపతో సరదాగా గడుపుతుంటే టైం గడిచిపోయింది కూడా తెలియదు. ఆమె మాటలు వింటూ అలాగే ఉండిపోవాలని అనిపిస్తుంది. ఆ పాపతో వారికి ఎన్నో స్వీట్ మెమరీస్ ఉండి ఉంటాయి. తన చిట్టి చేతులతో తినిపించినప్పుడు, బుజ్జి బుజ్జిగా జో కొట్టినప్పుడు వారంతా చిన్న పిల్లలుగా మారిపోయి ఉంటారు. తాము పెద్దవాళ్ళం అనే విషయం మర్చిపోయి చిన్న పిల్లల్లా మారిపోయి ఆడుకుని ఉండి ఉంటారు. సాధారణంగా పెద్దలు వారి విషయంలో రాజీపడతారు, కానీ పిల్లల విషయంలో అస్సలు రాజీపడరు. కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాంటి కుటుంబంలో ఉన్న ఒకానొక పాప చనిపోయిందని తెలిస్తే ఆ కుటుంబం కోలుకోవడం చాలా కష్టం. వారి గుండెలు ఎవరో కోసేసి తీసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఆ పాపతో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తుంటే ఈ భూమి మీద ఇంకెందుకు ఉన్నావురా అని అనిపిస్తుంది. దేవుడా, ఆ పాపతోనే మమ్మల్ని కూడా తీసుకెళ్తే బాగుండేది కదా అని ఆ కుటుంబంలోని ఒక్కొక్కరు బాగా ఏడ్చే ఉంటారు. కొన్నేళ్ల పాటు ఆ క్షోభ మనసును వదిలిపోదు. మనుషులు ఉంటారు, కానీ మనసంతా ఆ పాప జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతుంది. ఆ పాప తండ్రి మానసికంగా కుంగిపోయి ఉంటాడు. పిల్లలంటే సరదా కోసం కనేవారు కాదు, వారిని బాధ్యతగా చూసుకోవాలి. ఈ కేసులో రోషిని పెళ్లికి ముందు క్లబ్లు, పబ్లు అని తిరిగేది. మద్యం తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఎంజాయ్ చేసేది. ఇలాంటి వారు పిల్లలను కనే ముందు కొన్ని విషయాల గురించి ఆలోచించాలి. పిల్లల్ని కంటే వారిని ఎలా చూసుకోవాలి, అంత ఓపిక ఉందా లేదా, వారి కోసం కొన్ని పద్ధతులు మార్చుకోవడానికి సిద్ధమేనా అని తెలుసుకోవాలి. కేవలం ఎంజాయ్మెంట్ కావాలి, బాధ్యతలు భరించలేనని అనుకున్న వారికి కుటుంబం ఎందుకు, పిల్లలెందుకు? అనవసరంగా ఒక ప్రాణాన్ని భూమిపైకి తీసుకువచ్చి స్వార్థం కోసం వారిని చంపడం ఎందుకు? ఈ కేసులో రోషిని తన అక్రమ సంబంధాన్ని ప్రత్యక్షంగా చూసిన కూతురు బ్రెయిన్ వాష్ చేసింది. ఒక తల్లి చేయకూడని పని అది. కూతురికి మంచి బుద్ధులు చెప్పాల్సిన తల్లి ఏదేదో చెప్పి తనను పిచ్చిదాన్ని చేసింది. పసిపాపకు కొన్ని భ్రమలు కల్పించింది. ఇలాంటి పెంపకం పిల్లలపై చెడు ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా ప్రియంతో కలిసి తాగి తందనాలాడి ఇంట్లో పాప ఉందని తెలిసి కూడా ప్రియంతో శారీరకంగా కలిసింది. అలాంటప్పుడు తలుపులు వేసుకోవాలనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఆ పాప భయపడో లేక ఇంకేదో అవసరం వచ్చో ఆ రూమ్కు వచ్చి ఉంటుంది. అదేదో ఆ పాప తప్పు చేసినట్లు తనను కోపంగా బెడ్ పై పడేసింది. ప్రియంతో కలిసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది.
పాపను చంపిన తర్వాత కాస్త కూడా బాధ లేకుండా పార్టీ చేసుకుంది. అమ్మ అంటే ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడే ఒక రక్షణ కవచం. కానీ తన బిడ్డ శవాన్ని పక్కనే పెట్టుకుని తాగడం అనేది అత్యంత పాశవికం. ప్రతి తల్లి హృదయంలో బిడ్డకు మొదటి స్థానం ఉండాలి. కానీ ఈ తల్లి తన హృదయంలో ప్రియునికి స్థానం ఇచ్చి అందులోంచి బిడ్డను తోసేసింది. బిడ్డను చంపిన తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం నేరాన్ని భర్తపై నెట్టాలని అనుకోవడం మరో తీవ్రమైన నేరం. ఈ కేసులో రోషిని అమ్మతనానికి మాయని మచ్చ. ఇలాంటి మానవ మృగాన్ని ఎలా శిక్షించాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.